విశాఖ జిల్లా మధురవాడ ఏసీబీఏ వెంకట్రావు కామెంట్స్. నగరంలో కొంతమంది గ్యాంగ్ వృత్తిరీత్యా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తారు. ఏటీఎంలో ఒక ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మిషన్లో ఎర్రర్ వచ్చే విధంగా ఈ గ్యాంగ్ ఏర్పాటు చేస్తారు. ఈ నిందితులపై గాజువాక ఎయిర్పోర్ట్ స్టేషన్ పరిధిలో కూడా కేసులు ఉన్నాయి. పెద్ద వయసు ఉన్న వాళ్ళు టార్గెట్ గా పెట్టుకుని ఇలాంటి వాటిని చేస్తూ ఉంటారు. అన్ని రకాలుగా అనువుగా ఉంటుంది కనుక విశాఖను ఎంచుకుంటారు. కనక మహాలక్ష్మి బ్యాంకు సంబంధించి ఇలాంటి ఘటన ఒకసారి జరిగింది. బ్యాంకు వారు కూడా ఇది ప్రజలకు సంబంధించి డబ్బు కనుక వాళ్ళు కూడా దానికి అనుగుణంగా సెక్యూరిటీ చేసే విధంగా ఏర్పాటు చేయాలి. మీ ఊరు ఒకటే బాబు తినాలని చెప్పచ్చు కదా. అదే అక్కడే ఆ బ్యాచ్ నేను పద్మనాభం చేసే టెక్నిక్ ఏంటంటే ఆ కార్డులో నుంచి వచ్చే డబ్బులు వచ్చే టైంకి వాళ్ళు గతంలో అయితే ఏటీఎం దగ్గర స్విచ్ ఉంటుందట ఆపేరట. గతంలో 2023లో ఒకసారి గాజువాకలో చేసేటప్పుడు రెక్టిఫై చేశారు. ఇంకొకసారి ఏం చేశారంటే పైన బోల్ట్ ఓపెన్ చేసి ఆ పైన బాక్స్లోని ఏదో టెక్నికల్గా వీళ్ళు చేస్తే అది కూడా వాళ్ళకి వర్కౌట్ అయింది. అంటే డబ్బులు రాగానే కరెక్ట్గా చేతితో తీసి టక్కున ఆపేస్తారు. ఎర్రర్ వచ్చేస్తుంది. వాళ్ళకి అది డబ్బులు పడినట్టు బ్యాంకులో చూపించదు. దానివల్ల వాళ్ళకి రిటర్న్ వెళ్ళిపోతుంది. అంతేగాని ఇవన్నీ మీరు చెప్పినట్టే అది దాని గురించి లేదు. ఇప్పటికీ ఇంచుమించు ఒక 5-6 మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది బ్యాంక్ వాళ్ళతో. ఈ విధంగా మీరు చెప్పినట్టుగానే ఏటీఎంస్ దగ్గర గార్డ్స్ పెట్టాలి, అవి పెట్టాలనేది వాళ్ళు కూడా ఇప్పుడు అంతా పాజిటివ్గా ఉన్నారు. ఇంకొక పెద్ద మీటింగ్ ఒకటి పెట్టి దాన్ని వాళ్ళు కనుక వాడు చిన్న వయసు కనుక ప్రెస్లో చెప్పడం కానీ పేరు కూడా మనం చెప్పలేము. వీళ్ళు కాకుండా ఇంకా 2 ఉన్నారు. ఆ 2 కూడా మిస్ అయ్యారు. ఆ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని పెట్టి వాళ్ళిద్దరిని కూడా ట్రై చేస్తున్నాం, అన్వేషిస్తున్నాం. ఒకవేళ లోకల్గా ఎక్కడైనా ఉన్నా లేదంటే వీళ్ళు ఇది చేస్తున్నాం. వీళ్ళు తాలూకా ఎంఓ ఏంటంటే విశాఖపట్నం మనకి ట్రాన్స్పోర్ట్ బాగా ఉండడం, ట్రైన్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల ఎక్కడి నుంచైనా విశాఖపట్నంలో 1 డే నైట్లో రావడం, లేకపోతే 1 డేలో విశాఖపట్నం రీచ్ అవ్వడం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎక్కువ ఎంప్లాయీస్ అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడం వల్ల వాళ్ళు విశాఖపట్నాన్ని ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నారు. అన్ని ఆర్థికంగా కూడా బాగానే ఉంటుంది. వీళ్ళు అక్కడి నుంచి ట్రైన్లో రావడం, వచ్చిన తర్వాత మన రైల్వే స్టేషన్ దగ్గర గల ఏదో ఒక ఏరియాలో ఒక చిన్న రూము అది తీసుకుంటారు. తీసుకొని అక్కడ దగ్గరలో గల ఎవరైనా మన 2 వీలర్ విశాఖపట్నం టూరిజం కదా మేము అన్నీ చూడాలని చెప్పి వీళ్ళు ఆధార్ కార్డు ఏదైనా సబ్మిట్ చేస్తే యూపీ 4 ఇంతకుముందు అఫెండర్స్ కూడా యూపీఏ. అందరూ చూడాలి. అంటే మనం నేమ్ పెట్టి కాకుండా మనకి ఏమవ్వాలంటే అంటే నేమ్ పెట్టి చెప్తే ఒక్కోసారి తెలియవచ్చు. మెయిన్ ఏంటంటే మనం ఎలా చూస్తామంటే ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఈ త్రూఅవుట్ ఇండియాలో ఎన్ని కేసులు ఉన్నా కూడా ఫింగర్ ప్రింట్ ఆధారంగా బయటకు వస్తాయి. వాళ్ళు ఇంతకుముందు కేసుల్లో ఇన్వాల్వ్ అయితే ఎంతమంది కేసులు ఉంటే ఇన్వాల్వ్ అయితే వస్తాయి. అవి కూడా ఒకసారి పరిశీలించి అవన్నీ చూడాలి కాబట్టి టెక్నికల్గా అన్నీ చూడాలి కాబట్టి ఉంటే మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది అన్ని రకాల ఏటీఎంస్ తాలూకు ఇన్ఛార్జెస్ని పిలిపించడం జరిగింది. ఇప్పటికీ ఒక 5 times మీటింగ్ కూడా కండక్ట్ చేసాం. డీసీపీ మేడం గారు, మేము, అదేవిధంగా జాయింట్ సిపి గారి వరకు ఇది తీసుకెళ్ళి చేయడం జరిగింది. ఇంకా కొన్ని రిమిటీస్ చెప్పారు పెద్దలందరూ, సారాలు. ఇదంతా రెక్టిఫై చేసుకొని ఇంకా ఫుల్ పెడ్జెడ్ ఎవరు దీనికి మెయిన్ అనేది చూసుకొని ఆ లెవెల్లో పెద్ద మీటింగ్ పెట్టి అంటే ఇప్పుడు మనం మీటింగ్ పెట్టిన తర్వాత అది అమలు చేసే వ్యక్తులతో డైరెక్ట్గా మీటింగ్ పెడితేనే ఉపయోగం అవుతుంది. మళ్ళీ వీళ్ళు వెళ్ళి చెప్పినా కూడా అవతల వాళ్ళు అమలు చేస్తారో చేయరో తెలియదు. అందుకని ఆ రైట్ పర్సన్ కోసం సారాలు కూడా పెట్టారు. ఈ మధ్యకాలంలో భారీ ఎత్తున వాళ్ళందరినీ పిలిపించి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తామని కూడా మేము నోటీసులు చేయడం జరిగింది. మీరు చెప్పినట్టుగానే వాళ్ళు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. అంటే ఇలా మాస్క్ తీసుకొని ఇంటి దగ్గరికి వెళ్తే బయట వాళ్ళు ఐడెంటిఫై చేసేస్తారు కదా, ఎందుకు ఈ టైంలో ఇలా తిరుగుతున్నాడు. అందుకని ఏం చేయాలి, మనకి రోడ్ వ్యూ కనిపించేటట్టు మనకి కొంచెం పెడితే చాలా ప్రజలందరికీ ఉపయోగం అవుతుంది. మీరు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి. కెమెరాస్ కూడా